టీ20 ప్రపంచ కప్ లో భాగంగా జూన్ 29న జరిగిన ఫైనల్ మ్యాచ్ లో గెలిచి ఛాంపియన్ గా నిలిచింది టీమిండియా. ప్రధాని నివాసానికి చేరుకున్న రోహిత్ సేన పీఎం మోదీతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయనున్నారు భారత ఆటగాళ్లు. కప్పు గెలుచుకున్న జట్టు సభ్యులను ప్రధాని మోదీ అభినందించనున్నారు. కప్పు కైవసం చేసుకున్న భారత జట్టు 4 రోజులుగా భారీ తుఫాను కారణంగా బార్బడోస్లోనే ఉండిపోయింది. వాతావరణం అనుకూలించడంతో బయలుదేరిన భారత జట్టు ఢిల్లీకి చేరుకుంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో టీమిండియా జట్టుకు రెడ్ కార్పెట్ తో ఘన స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ వద్ద క్రికెట్ అభిమానులు భారీగా వచ్చి తమ అభిమాన క్రికెటర్లను కలవడానికి పోటీ పడ్డారు. అనంతరం ప్రత్యేక విమానంలో ముంబైకి టీమిండియా జట్టు చేరుకోనుంది. సాయంత్రం 5 గంటలకు ముంబైలో బీసీసీఐ ఏర్పాటు చేసిన భారీ రోడ్ షోలో సందడి చేయనున్నారు. రాత్రి భారత జట్టు క్రీడాకారులను బీసీసీఐ సన్మానించనుంది. ఇక టీ20 ప్రపంచ కప్ లో భాగంగా జూన్ 29న జరిగిన ఫైనల్ మ్యాచ్ లో గెలిచి ఛాంపియన్స్ గా నిలిచింది టీమిండియా. ప్రధాని నివాసానికి చేరుకున్న రోహిత్ సేన పీఎం మోదీతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయనున్నారు భారత ఆటగాళ్లు. కప్ గెలుచుకున్న జట్టు సభ్యులను ప్రధాని మోదీ అభినందించనున్నారు. కప్పు కైవసం చేసుకున్న భారత జట్టు 4 రోజులుగా భారీ తుఫాను కారణంగా బార్బడోస్ లోనే ఉండిపోయింది. వాతావరణం అనుకూలించడంతో బయలుదేరిన భారత జట్టు ఢిల్లీకి చేరుకుంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో టీమిండియా జట్టుకు రెడ్ కార్పెట్ తో ఘన స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ వద్ద క్రికెట్ అభిమానులు భారీగా వచ్చి తమ అభిమాన క్రికెటర్లను కలవడానికి పోటీ పడ్డారు. అనంతరం ప్రత్యేక విమానంలో ముంబైకి టీమిండియా జట్టు చేరుకోనుంది. సాయంత్రం 5 గంటలకు ముంబైలో బీసీసీఐ ఏర్పాటు చేసిన భారీ రోడ్ షోలో సందడి చేయనున్నారు. రాత్రి భారత జట్టు క్రీడాకారులను బీసీసీఐ సన్మానించనుంది. టీ20 ప్రపంచ కప్ లో భాగంగా జూన్ 29న జరిగిన ఫైనల్ మ్యాచ్ లో గెలిచి ఛాంపియన్ గా నిలిచింది టీమిండియా. ప్రధాని నివాసానికి చేరుకున్న రోహిత్ సేన పీఎం మోదీతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. ఎస్ రామకృష్ణ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసింది. మరి బార్బడోస్ లో చిక్కుకున్న టీమిండియా 16 గంటల జర్నీ తర్వాత నేరుగా ఢిల్లీకి చేరుకున్నారు. ఉదయం 6 గంటలకి ఎయిర్పోర్ట్ లో టీమిండియాకి ఘన స్వాగతం పలికారు బీసీసీఐ అలాగే అభిమానులు ఎయిర్పోర్ట్ లో. అక్కడి నుంచి నేరుగా హోటల్కి వెళ్లారు. హోటల్కి వెళ్ళిన తర్వాత ఐటీసీ మౌర్యాలో టీమిండియా కప్ ప్రపంచ కప్ డిజైన్ తో ఉన్నటువంటి ఒక కేక్ ని కట్ చేశారు. అక్కడి నుంచి ఆ తర్వాత ఐటీసీ హోటల్ నుంచి నేరుగా పీఎం నివాసానికి వచ్చారు. ప్రస్తుతానికి పీఎం నివాసంలో ఉన్నారు. పీఎం నివాసంలో సమావేశం జరుగుతుంది. మరికొద్ది సేపట్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు టీం ప్రధానమంత్రి సమావేశం తర్వాత నేరుగా ముంబై వెళ్తారు. ముంబైలోని వాంఖేడ్ స్టేడియం లో ఒక మీటింగ్ సమావేశంలో పాల్గొంటారు. ఆ తర్వాత అక్కడ పబ్లిక్ ర్యాలీ కూడా ఉంది. ముంబైలో పబ్లిక్ ర్యాలీలో కూడా పాల్గొంటారని సమాచారం అనుకుంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.
ప్రపంచ కప్ లో భాగంగా జూన్ 29న జరిగిన ఫైనల్ మ్యాచ్ లో గెలిచి ఛాంపియన్ గా నిలిచింది టీమిండియా. ప్రధాని నివాసానికి చేరుకున్న రోహిత్ సేన పీఎం మోదీతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయనున్నారు. కప్ గెలుచుకున్న జట్టు సభ్యులను ప్రధాని మోదీ అభినందించనున్నారు. కప్ కైవసం చేసుకున్న భారత జట్టు 4 రోజులుగా భారీ తుఫాను కారణంగా బార్బడోస్ లోనే ఉండిపోయింది. వాతావరణం అనుకూలించడంతో బయలుదేరిన భారత జట్టు ఢిల్లీకి చేరుకుంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో టీమిండియా జట్టుకు రెడ్ కార్పెట్ తో ఘన స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ వద్ద క్రికెట్ అభిమానులు భారీగా వచ్చి తమ అభిమాన క్రికెటర్లను కలవడానికి పోటీ పడ్డారు. అనంతరం ప్రత్యేక విమానంలో ముంబైకి టీమిండియా జట్టు చేరుకోనుంది. సాయంత్రం 5 గంటలకు ముంబైలో బీసీసీఐ ఏర్పాటు చేసిన భారీ రోడ్ షోలో సందడి చేయనున్నారు. రాత్రి భారత జట్టు క్రీడాకారులను బీసీసీఐ సన్మానించనుంది.